గుంటూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంగళగిరిలో టిట్కో ఇళ్లు నీట మునిగాయి. ఎటువైపు చూసినా వర్షపు నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి కూడలి దగ్గర వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుళ్లూరు మండలం పెదపమిరి దగ్గర కోటేళ్లవాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో పెద్దపరిమి తుళ్లూరు మార్గంలో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమైనవి. ఎక్కడా కూడా రాకపోకలన్నీ కూడా అంతరాయం కలిగించిన సందర్భం కనపడుతుంది. ఇప్పుడు మనం ఏదైతే అమరావతి గుంటూరు రోడ్డు మధ్యలో ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి కూడా దాదాపు రోడ్డుపైకి నీళ్లు వచ్చేసి ఇక్కడ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిన సందర్భం ఉంది. భారీగా పైనుంచి కురుస్తున్న వర్షాలు కావచ్చు, అటు పులిచింతల దగ్గర నుంచి వస్తున్న నీరు కావచ్చు, ఇవన్నీ కూడా వాగులు నిండిపోయిన సందర్భం కనపడుతుంది. ఎక్కడా కూడా రాకపోకలు కనపడతలేదు. భారీగా రాకపోకలు స్తంభించింది. మరోపక్క ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతంలోకి వెళ్ళడానికి కూడా రోడ్లన్నీ కూడా జలమైపోయినాయి. ఎక్కడ కూడా అమరావతి తుళ్లూరు మధ్యలో వాగు కావచ్చు, గుంటూరు అమరావతి మధ్యలో వాగు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా నీళ్లు రోడ్డుపైకి నీళ్లు రావడంతో ఎక్కడ కూడా రాకపోకలు జరగటం లేదు. లారీలు కానీ అసలు జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కాజా టోల్ గేట్ దగ్గర కూడా భారీగా వర్షపు నీరు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయింది. సుమారు 2-3 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ ఆగిపోవటం జరిగింది. అటు హైవే మీదకి నీళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు కూడా ఎక్కడ కూడా రాకపోకలు సాగించటం లేదు. రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి. మరోవైపు గుంటూరు నగరంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. మరోపక్క గుంటూరు నగరంలో శంకర్దాస్ బ్రిడ్జి నిర్మిస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా కంకరగుంట గేటు, మరోపక్క మూడొంతుల దగ్గర వైపు నుంచి కూడా ప్రజలు రాకపోకలు సాగిస్తున్న సందర్భం ఉంది. అయితే మూడొంతులు కావచ్చు, కంకరగుంట గేటు దగ్గర అండర్ గ్రౌండ్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా నీళ్లతో నిండిపోయిన నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిస్తేనే గుంటూరు నగరంలో రోడ్లన్నీ జలమయమైన సందర్భంలో ఇలాంటి ఏదైతే భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో గుంటూరు నగరం అంతా కూడా భారీగా నీరు రావడంతో ట్రాఫిక్ తీవ్రంగా ఇబ్బంది కరుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్కడా కూడా రాకపోకలు జరగటం లేదు. పూర్తిగా రాకపోకలు స్తంభించిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా అమరావతి గుంటూరు మార్గంలో ఏదైతే పూర్తిగా రోడ్డు మీదకి నీళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఏదైతే పైనుంచి కురుస్తున్న వర్షానికి నాగార్జున సాగర్ గేట్లు ఎత్తడంతో పులిచింతలకు నీళ్లు వచ్చినాయి. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు రావడంతో ఏదైతే ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండిన నేపథ్యం కనపడుతుంది. పూర్తిగా నిండిన నేపథ్యంలో ప్రాజెక్టు నుంచి గేట్ల ద్వారా నీరు విడుదల చేశారు. ఈ నీరు సముద్రంలోకి విడుదల అయితే వేటగాళ్ళు ఎవరు కూడా చేపల వేటకి వెళ్ళొద్దంటూ కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కనపడుతుంది. మరోవైపు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే నేపథ్యం ఉండటంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. మరోవైపు ప్రభుత్వం కూడా దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది. ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకి అన్ని విధాల సహకరించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అమరావతి నుంచి